అంటే ఉదాహరణకు మనం నిన్న చెప్పాం, ఉమ్, అన్ని కాలాల్లో అందరూ అన్ని చోట్ల తప్పక కలిగి ఉండేదాన్ని స్వభావం అంటారు. ఉమ్, అలా అలా అన్ని కాలాల్లో అన్ని చోట్ల అందరూ తప్పక కలిగి ఉన్నటువంటి స్వభావము పాపము. ఉమ్, కాబట్టి పాపము అన్నది స్వభావరీత్యా మనుషులకు వచ్చింది అని చెప్పినప్పుడు ఉమ్, పలు కామెంట్స్, పలు ప్రశ్నలు అవును. మనకు ఉమ్, సోషల్ మీడియాస్ ద్వారా వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఉమ్, వచ్చినటువంటి ప్రశ్నలకు వాక్యాధారంగా అంటే లేఖనాధారంగా సమాధానం చెప్పడానికి, అలాగే లాజికల్ గా అంటే తర్కాధారంగా సమాధానం చెప్పడానికి మనం ఎప్పుడు సిద్ధమే. అవును. అందులో ఏ ఇబ్బంది లేదు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటనంటే, చిల్లర పోకడలకు పోవటం, ఉమ్, చిల్లర కామెంట్స్ చేయటం, ఉమ్, చిల్లర చిల్లర మాటలు మాట్లాడటం, ఉమ్, ఇవి తొడలు కొట్టే వాళ్ళకు సాధ్యమే, ఉమ్, మిగిలిన వాళ్ళకు సాధ్యం కాదు అని అనుకోవటం తప్పు. సాధ్యమైనప్పటికీ ఉమ్, ప్రభు నేర్పించినటువంటి అణకువ కారణంగా, ఉమ్, ప్రభు నేర్పించినటువంటి తగ్గింపు కారణంగా అలాంటివి ఎవరు చేయరు. అలాంటివి yes, yes. చేయకుండా ఉండమని మనం నిన్న చెప్పాం. ఉమ్, దయచేసి అలాంటివి ఎవరు చేయకండి. అలాంటివి చేయటం ద్వారా అవతలి వారిని దూషించడం ద్వారా మనం ఆర్గ్యుమెంట్ గెలుస్తాము, అవతలి వారిని దూషించడం ద్వారా మనం చెప్పేది సత్యం అవుతుంది అని అనుకుంటే ఉమ్, అంతకంటే మూర్ఖతం ఇంకొకటి లేదు. అవును. దేర్ఫోర్ మనం మీరు చెప్పినటువంటి మాటలను మనము స్టాండర్డ్ చేయడానికి, లేకపోతే వాక్యాధారం చేయడానికి ఉమ్, నిన్న జెనసిస్ చాప్టర్ 6 అంటే ఆదికాండం 6వ అధ్యాయము 3, 5, 6 వచనాలు చూసుకున్నాం. ఉమ్, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఉమ్, వారి హృదయము యొక్క ఆ తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఉమ్, అంతా ఎల్లప్పుడూ కేవలం కేవలం చెడ్డది చెడ్డది. అన్న ఈ మూడు మాటల ఆధారంగా ఉమ్, ఇది దీన్ని మనము మనుషులందరికీ ఆపాదించడం కారణంగా ఆ, ఈ స్వభావం అన్నది ఎల్లప్పుడూ అందరికీ కేవలం చెడ్డగా ఉంది అన్న కారణంగా దీనికి జన్మ పాపము అని చెప్తే ప్రజల్లో ఒక రకమైనటువంటి తప్పుడు కాన్సెప్ట్ ప్రజలు తీసుకుంటున్నారు. కాబట్టి అంటే మా తల్లిదండ్రుల కలయిక కారణంగా వస్తుంది అని అనుకుంటున్నారు కాబట్టి దానికి ఆ పేరు కంటే కూడా ఒరిజినల్ గా ఉన్న పాపము, ఆదాము హవ్వలు ఒరిజినల్ గా చేసిన పాపము. ఆదాము హవ్వలు మూల పితరులు కదా, మూల పితరులు చేసినటువంటి అంటే ఫౌండేషనల్ అని అర్థం. మూల అంటే ఇంట్లోకి ఉండే మూల కాదు, అసలు ఇళ్ళకు ఉండే మూలలు కాదు. కొంతమంది అలాంటి ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఇది దాన్ని ఏమంటారు అని అంటే ఇంగితం లేని ప్రశ్నలు అంటారు. అవి కాదు, మూలం అంటే ఫౌండేషనల్. తెలుగు వచ్చి కావాలని చేయడం అది. ఫౌండేషనల్ గా ఉన్నటువంటి లేదా ప్రాథమికమైనటువంటి అని అర్థం. ప్రాథమికమైన తప్పు కారణంగా, పాపం కారణంగా మిగిలిన వారికి ఆ పాపం ఆపాదించబడింది అని చెప్పాం. దీన్నే మనం జన్మ పాపం అని అంటున్నామని, దానికి తగినటువంటి లేఖనాధారాలు పలు లేఖనాధారాలు మనం చెప్పాం. అందులో ప్రసంగి 7 ఉంది, ప్రసంగి 7 29, 25 నుంచి 29 వరకు చదివితే ఉంది, అలాగే యోబు ఉంది, అలాగే